ఎవ్రీవన్ వెల్కమ్ టు ద అభిజ్ఞ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మ్యాథ్స్ 1Bలో థర్డ్ చాప్టర్ ద స్ట్రెయిట్ లైన్ చూస్తున్నాము, సరళ రేఖ. ఇది మనకు వెయిటేజ్ పరంగా చూస్తే ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 4 మార్క్స్. 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, 4 మార్క్స్. 7 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, 7 మార్క్స్. టోటల్ 15 మార్క్స్ మనం ఇందులో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డోంట్ నెగ్లెక్ట్. బిఫోర్ దిస్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా యూజ్ అవుతుందనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. సో మనకి ఇప్పుడు సెకండ్ ఇయర్స్కి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అంటున్నారు కదా, దాని పరంగా కూడా ఇది యూజ్ అవుతుంది. సో డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. ఓకే, స్ట్రెయిట్ లైన్ కంటే ముందు మనము లోకస్ చాప్టర్లో మనం బిందు పదం గురించి తెలుసుకున్నాం, అవునా? సో అందులో మనము తెలుసుకున్నది కాకుండా ఎక్స్టెండెడ్ చాప్టర్ మనకు సరళ రేఖ. ఓకే, సో అందరికీ కూడా ఆర్గాన్ ప్లేన్ అంటే తెలుసు. ఆర్గాన్ ప్లేన్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది, అలాగే ఓ అనే మూల బిందువు ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఆర్గాన్ ప్లేన్. ఇది కాకుండా మనకి ఇంకేం తెలియాలంటే ఎక్స్కి ప్యారలల్గా ఉండే లైన్స్ అన్నీ కూడా క్షితిజ సమాంతర రేఖలు అంటారు. తెలుగులో అయితే క్షితిజ సమాంతర రేఖలు. అలాగే వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే రేఖలని ఊర్ధ్వ రేఖలు అంటారు. ఊర్ధ్వ రేఖలు అంటాం. ఓకేనా? సో క్షితిజ సమాంతర రేఖలు, ఊర్ధ్వ రేఖలు. మనకు దీనిపైన ఒక బిట్ ఉంటుంది, దానికోసం నేను ఇది మీకు చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ అందరికీ తెలుసు. ఎలా ఉంటుంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్. ఓకే, లైన్ ఈక్వేషన్. సో ఈ లైన్ ఈక్వేషన్ నుంచి మనం ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది మనకి యాక్సెస్ పైన ఉందనుకోండి. ఇఫ్ నాన్ వర్టిసెస్ లైన్ అంటే, నాన్ వర్టిసెస్ అంటే ఇలా వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండాలి. వై యాక్సిస్కి ప్యారలల్గా ఇలా ఉంటే వర్టిసెస్ లైన్ అంటాం, అవునా? సో సారీ, ఇక్కడ మనకి క్షితిజ సమాంతర రేఖలు ఇంగ్లీష్లోనేమో హారిజాంటల్ లైన్స్ అంటాం, దీనేమో వర్టికల్ లైన్స్ అని అంటాం. ఓకే, వర్టికల్ లైన్స్ అంటేనేమో ఊర్ధ్వ రేఖలు, క్షితిజ సమాంతర రేఖలు అంటే హారిజాంటల్ లైన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇందాక చెప్పడం మర్చిపోయా. ఓకే, సో ఇప్పుడు వర్టికల్ లైన్ కాకుండా నాన్ వర్టికల్ లైన్ మేక్స్ యాంగిల్ థీటా విత్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో థీటా కోణం చేస్తే ఏదైనా ఒక లైన్, దట్ లైన్ ఈజ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఆ లైన్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే రేఖ ఎక్స్ అక్షం ధన దిశలో థీటా కోణం చేస్తే అప్పుడు ఈ థీటాని మనం ఏమంటామంటే స్లోప్ అని అంటాం. ఓకే, స్లోప్ అని అంటాం. సో ఈ స్లోప్ని మనం దేంతో డినోట్ చేస్తాం? ఎం అనే అక్షరంతో డినోట్ చేస్తాం. దట్ ఈక్వల్ టు tan theta. ఓకే, ఏదైనా ఒక రేఖ ఎక్స్ అక్షం ధన దిశలో థీటా కోణాన్ని చేస్తే దాన్ని మనము ఏమంటాము? స్లోప్, వాలు. తెలుగులో అయితే వాలు అని అంటాం. ఈ వాలుని మనం ఎం అనే అక్షరంతో సూచిస్తాము. దట్ ఈక్వల్ టు tan theta. హియర్ theta ఈజ్ మేకింగ్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్ అండ్ లైన్. ఓకేనా? థీటా అనేది ఏంటి? ఎక్స్ అక్షానికి రేఖకి మధ్య కోణం, కోణాన్ని థీటా అంటాం. ఓకే, సో ఈ విధంగా మనం వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదొకటి. మనకి స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది? ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే కదా, ఎక్స్ అక్షం పైనే ఎల్ అనే రేఖ ఉంటే అప్పుడు స్లోప్ ఉందా? ఇక్కడ స్లోప్ ఏమన్నా ఏర్పడిందా? లేదు. సో స్లోప్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ థీటా ఈక్వల్ టు 0 అంటే tan 0. tan 0 ఈజ్ నథింగ్ బట్ 0. హియర్ స్లోప్ ఈజ్ నాట్ ఫార్మ్డ్, సో థీటా ఈక్వల్ టు 0 degrees.
స్లోప్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి టీటా ఈక్వల్ టు 0 degrees తీసుకుంటాం. సో దట్ ఈక్వల్ టు tan 0 ఈక్వల్ టు 0. సో స్లోప్ ఈజ్ 0. సో ఏం చెప్తాం మనం, స్లోప్ ఆఫ్ x యాక్సిస్ అంటే ఏమని చెప్తాం, 0 అని చెప్పాలి. ఓకే, నౌ ఫైండ్ అవుట్ ద స్లోప్ ఆఫ్ y యాక్సిస్. y యాక్సిస్ అంటే ఇది కదా. ఇప్పుడు x అక్షంతో ఎల్ రేఖ పైన చేసే కోణం x అక్షానికి y అక్షానికి మధ్య ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 90 degrees ఉంటుంది, అవునా. సో ఇప్పుడు y అక్షం పైన ఉండే స్లోప్ ఏమవుతుంది మనకి, టీటా ఈక్వల్ టు tan 90 degrees అవుతుంది. tan 90 degrees ఈజ్ నాట్ డిఫైన్డ్, దట్ మీన్స్ ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్డ్. ఓకే, నాట్ డిఫైన్డ్ అని చెప్తాం. సో ఇప్పుడు మనం దీని నుంచి ఏం చెప్పొచ్చు, స్లోప్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, క్లియర్. ఓకే, ద స్లోప్ ఆఫ్ లైన్ ఏమవుతుంది, సపోజ్ ఇది x అక్షం, ఇది y అక్షం, ఇది L అనే రేఖ, దీని యొక్క యాంగిల్ టీటా. ఇప్పుడు స్లోప్ ఆఫ్ లైన్ L అనే రేఖ ఏంటి మనకి, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 కదా. దీని స్లోప్ ఏంటంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, -a/b. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ లైన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇఫ్ గివెన్ ఎనీ 2 points, suppose a x1, y1 and b x2, y2, then the slope of 2 points is, if ఎలా చెప్పొచ్చు మనము, ఏవైనా 2 points a b ఇచ్చారనుకో, ఇప్పుడు దీని యొక్క స్లోప్ అంటే ఏం చేస్తామంటే m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే మనకి ఈ స్లోప్ ఎంత అనేది తెలుస్తుంది. ఓకే, ఇఫ్ 2 lines ఆర్ ఓకే, నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అంతా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఇఫ్ ఏ నాన్ వర్టికల్ లైన్ మేక్స్ అన్ యాంగిల్ theta with the positive direction of x axis, then tan theta is called slope of that line. ఓకే, tan theta ఏమవుతుంది మనకి, స్లోప్ ఆఫ్ ఏ లైన్ అయితే తీసుకున్నామో ఆ లైన్ అవుతుంది. ఇది అనేది ఈ లైన్కి స్లోప్ అవుతుంది ఆ tan theta అనేది. ఓకే, జనరల్లీ స్లోప్ ఈస్ డినోటెడ్ బై m ఈక్వల్ టు tan theta. స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ 0, అవునా, మనం ఇందాకే చేసినాం కదా. స్లోప్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 ఈజ్ -a/b. If 2 points are given, then slope of AB is y2 minus y1 by x2 minus x1. Very, very, very important formula ఇది. Okay. If 2 lines are parallel, if 2 lines are parallel అనుకోండి, suppose 2 lines are like that, parallel means what, distance between the 2 lines in anywhere is equal, then the 2 lines are called parallel lines. అవునా, మనకి ఈ 2 రేఖల మధ్య, సపోజ్ ఇది L1 అనే రేఖ, ఇది L2 రేఖ అనుకుందాం. ఈ 2 రేఖల మధ్య దూరము ఎక్కడైనా సరే తీసుకో, ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. అలా ఉంటే ఆ 2 రేఖలు సమాంతరంగా ఉన్నాయి అని చెప్తాం. ఇలా సమాంతర రేఖల యొక్క వాలులు కూడా ఎప్పుడు సమానంగానే ఉంటాయి. L1 రేఖ వాళ్ళు M1, L2 రేఖ వాళ్ళు M2 అనుకుంటే వాటి వాలులు కూడా సమానంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద 2 lines ఆర్ పర్పెండిక్యులర్ మీన్స్, ఒక లైన్ ఇలా ఉందనుకుందాం, L1 అనే రేఖ, రెండవ లైన్ ఇలా ఉందనుకుందాం. పర్పెండిక్యులర్ ఈజ్ నథింగ్ బట్ 90 degrees, అవునా. ఒకవేళ 2 రేఖలు ఒకదానికొకటి లంబంగా ఉంటే, లంబ రేఖలు అయితే వాటి యొక్క స్లోప్స్ ఉంటాయి కదా, M1 M2, 2 స్లోప్స్ల లబ్ధము -1కి సమానం అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ -1, దట్ ఈస్ M1 M2 ఈక్వల్ టు -1. ఓకే, ఈ 2 కూడా ఇంపార్టెంట్. If the lines are parallel, then slopes are equal. If the lines are perpendicular, then slopes are multiple of both slopes is equal to -1 or product of slopes is -1. ఓకే, ఈ విధంగా చెప్పాలి. ఓకే, 2 సమాంతర రేఖలు ఉంటే వాటి వాలులు సమానం,
రెండు లంబరేఖలు ఉంటే వాటి వాలుల లబ్ధం -1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. మనకి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, వెరీ 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 ఇంపార్టెంట్ ఈక్వేషన్స్. తెలుగులో అయితే వాలు అంతరఖండ రూపం అని అంటాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ విత్ స్లోప్ m అండ్ y ఇంటర్సెప్ట్ c ఈజ్ m వాలుతో y అంతరఖండం c చేసే సరళరేఖ సమీకరణం y = mx + c. ఇది అవుతుంది. ఇక్కడ m అనేది వాలు, c అనేది y అంతరఖండం. ఓకే, y ఇంటర్సెప్ట్. సో చూద్దాం. సపోజ్ ఇది x అక్షం, y అక్షం, o. mతో ఎలా ఉందంటే ఇది ఇలా ఉంది. ఇది y ఇంటర్సెప్ట్. వైని ఖండించే ప్రాంతాన్ని y అంతరఖండం లేదా y ఇంటర్సెప్ట్ అంటాం. ఓకే, ఏంటిది y ఇంటర్సెప్ట్? c. y అక్షం పైన x విలువ 0, c 0, c ఈ బిందువు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ x అంతరఖండం ఇచ్చారా? లేదు, వాలు ఇచ్చారు. x అక్షం రేఖతో చేసే కోణం θ. అయితే ఈ వాల్ ఇచ్చారు మనకు, m = tan θ అనేది వాల్ ఇచ్చారు. ఓకే, m విలువ ఇచ్చారు. అలాగే y అంతరఖండం ఇచ్చారు. ఈ రెండు ఇచ్చినప్పుడు వాలు మరియు అంతరఖండం, y అంతరఖండం ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే సరళరేఖ సమీకరణానికి y = mx + c, వేర్ m = స్లోప్, c = y ఇంటర్సెప్ట్. నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, అంతరఖండ రూపం. ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ విచ్ కట్స్ ఆఫ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ a and b on the x-axis and y-axis respectively is x/a + y/b = 1. x అక్షం y అక్షాలతో వరుసగా శూన్యేతర అంతరఖండాలు a, b గల సరళరేఖ సమీకరణం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది x అక్షం, y అక్షం. ఏమంటున్నాడంటే ఒక రేఖ y అక్షాన్ని x అక్షాన్ని y అక్షాన్ని రెండింటిని కట్ చేస్తుందంట అన్నప్పుడు ఇది ఎక్కడ కట్ చేస్తుంది? a దగ్గర, a, 0, y విలువ 0 కదా, ఇది క్యాపిటల్ A అనుకుందాం. క్యాపిటల్ B ఎక్కడ కట్ చేస్తుంది? 0, b దగ్గర, స్మాల్ b. ఇక్కడ y అక్షం పైన x విలువ 0. ఓకే, ఈ విధంగా కట్ చేస్తుంది. కట్ చేసే ఈ ఈ రేఖా సమీకరణం ఏమవుతుందంటే x/a + y/b = 1 అవుతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, కేర్ఫుల్గా వినండి. పాయింట్ స్లోప్ ఫార్మ్. ఒక పాయింట్ అలాగే స్లోప్ ఇచ్చినప్పుడు బిందువు వాలు రూపం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ విత్ స్లోప్ m అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ a x1 y1 ఈజ్ m వాలు కలిగి x1 y1 బిందువు గుండా పోయే సరళరేఖ సమీకరణం ఎలా ఉంటుందంటే y - y1 = m × x - x1. అన్నీ దీన్ని బేస్ చేసుకొనే ఉంటాయి. y = mx + c. చూడండి, ఇక్కడ y = mx + c, జస్ట్ వాలు y అంతరఖండం ఇచ్చినప్పుడు ఇది. ఇక్కడ బిందువు ఉంది అని అంటే ఇక్కడ y దగ్గర y - y1 వస్తుంది, m × x దగ్గర ఏమొస్తుంది? x - x1 వస్తుంది, x - x1 వస్తుంది. ఈ c అనేది ఉండదు ఇంకా, ఎందుకు మనకు బిందువు వచ్చేసింది కదా, c అనేది ఉండదు. ఓకే, సో y దగ్గర y - y1, m × x దగ్గర x - x1 వస్తుంది. ఓకే, ఇది పాయింట్ స్లోప్ ఫార్మ్ ఆర్ బిందువు వాలు రూపం. నెక్స్ట్ 2 పాయింట్స్ ఫార్మ్. 2 పాయింట్స్ ఫార్మ్, రెండు బిందువులు ఇచ్చినప్పుడు రెండు బిందువుల రూపం ఎలా ఉంటుందో చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ a x1 y1 అండ్ b x2 y2 ఈజ్, ఈ రెండు బిందువుల గుండా పోయే సరళరేఖ సమీకరణం ఎలా ఉంటుందంటే x - x1 y1 - y2 = y - y1 × x1 - x2. ఓకే, సో ఇది ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో మనకి ఒక బిందువు ఇచ్చినప్పుడు y - y1 = m × x - x1 కదా. ఇప్పుడు రెండు బిందువులు ఇచ్చినప్పుడు కావాలి నాకు. సో వాలు అంటే ఏంటి? రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాలుని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం?
y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇందాకే చెప్పాను నేను ఇది. సో 2 బిందువులు ఇచ్చినప్పుడు వాలు, ఈ వాలుని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఓకే, సో దీని ఇటువైపు తీసుకురండి. y మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 ఈక్వల్ టు y2 మైనస్ y1 ఇంటూ x మైనస్ x1, y2 మైనస్ y1 ఇంటూ x మైనస్ x1. ఈ విధంగా వస్తుంది ఆ ఫార్ములా అనేది. అంటే మనకి ఒకే ఫార్ములా నుంచి అన్నీ రాసుకోవచ్చు. ఇక్కడ ఏమంటే ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఎందుకు, 2 బిందువులు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఫార్ములా మనకి ఇదే కాబట్టి. ఇక్కడ మనము y2 మైనస్ y1 బదులు x ఇట్లా కూడా రాయొచ్చు, y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. అంటే పైన ఏ ఫార్మేట్ రాస్తే కింద అదే ఫార్మేట్ రాయాలి. వాళ్ళకి ఎప్పుడైనా రివర్స్ రాసినాం అనుకోండి తప్పు అవుతుంది. ఓకే, రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇచ్చిన ఈక్వేషన్లో దీని ఇచ్చారు చూడండి, y1 మైనస్ y2 x1 మైనస్ x2. ఓకే, నెక్స్ట్ మెథడ్ యూజ్డ్ టు షో దట్ ద 3 గివెన్ పాయింట్స్ A, B అండ్ C ఆర్ కొలీనియర్. 3 రేఖలు మనకి A, B, C అనేటివి కొలీనియర్ అంటే సరేకియాలు. ఏవైనా 3 బిందువులు సరేకియాలు అవ్వాలంటే మనకు నియమాలు ఉన్నాయి, ఒక 4 నియమాలు ఉన్నాయి. అవి చూద్దాం. సమ్ ఆఫ్ ఎనీ 2 ఆఫ్ ద డిస్టెన్సెస్ AB, BC అండ్ CA ఈజ్ ఈక్వల్ టు ద థర్డ్. మనకి ఏవైనా రెండింటి డిస్టెన్స్ సమానంగా ఉండాలి. AB ప్లస్ BC ఈక్వల్ టు AC అన్న అవ్వాలి, లేదంటే AB ప్లస్ AC ఈక్వల్ టు BC అన్న అవ్వాలి, లేదంటే AC ప్లస్ BC ఈక్వల్ టు AB అన్న అవ్వాలి. ఇలా మనకి ఏవైనా రెండింటి యొక్క మొత్తము దూరాల మొత్తము మూడవ దానికి సమానం అవుతే అది మనకు సరేకియాలు అవుతుంది, కొలీనియర్స్ అవుతాయి. లేదా మనకి ఈ ఫార్మేట్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ AX1Y1 BX2Y2 CX3Y3 1 1 1 వేసుకొని దీని మోడ్లెస్ వాల్యూ 0 అవ్వాలి. ఇది మనకు మ్యాట్రిక్స్లో వస్తుంది ఎలా చేయాలనేది. లేదంటే సಮೇషన్ x1 ఇంటూ y2 మైనస్ y3 ఈక్వల్ టు 0. సಮೇషన్ x1 అంటే x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ కండిషన్ అయినా సరే మనకి కొలీనియర్స్ అంటే సరేకియాలు అవుతాయి. ద స్లోప్ ఆఫ్ ద లైన్స్ AB అండ్ BC ఆర్ ఈక్వల్. ఇఫ్ ద స్లోప్ ఆఫ్ AB అనేది M1 అనుకుందాం, BC అనేది M2 అయితే వాటి యొక్క స్లోప్స్ రెండు ఈక్వల్ అయినాయి అనుకో, అలా అయినా కూడా అవి మనకి సరేకియాలు అవుతాయి. పాయింట్ C సాటిస్ఫై ద ఈక్వేషన్ ఆఫ్ AB. అంటే AB రేఖా సమీకరణం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఆ సమీకరణాన్ని C తృప్తిపరుస్తుందని చూపాలి. అంటే C విలువ AB సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఈక్వల్ టు 0 రావాలి. అలా వచ్చినా కూడా అవి మనకి సరేకియాలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 3A ఫస్ట్ ఎక్సర్సైజ్ మనకు సరళ రేఖల్లో ఫస్ట్ బీట్లో ఫస్ట్ ప్రాబ్లం. x ప్లస్ y ఈక్వల్ 0, x మైనస్ y ఈక్వల్ టు 0 రేఖల వాలులు కనుక్కోండి. స్లోప్ ఆఫ్ ద లైన్స్ x ప్లస్ y ఈక్వల్ 0, x మైనస్ y ఈక్వల్ టు 0. ఓకే, ఫస్ట్ x ప్లస్ y ఈక్వల్ టు 0కి చేద్దాం. ఫస్ట్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 సరళ రేఖ వాలు m ఈక్వల్ టు మైనస్ a బై b. ఈ ఫార్ములా అందరికీ గుర్తుండాలి. ఓకే, సో ఇప్పుడు దేనికి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి? x ప్లస్ y ఈక్వల్ టు 0. x ప్లస్ y ఈక్వల్ టు 0ని ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0తో పోలిస్తే a ఈక్వల్ టు ఇక్కడ x యొక్క గుణకం ఎంత? 1. b ఈక్వల్ టు y గుణకం ఎంత? 1. c ఈక్వల్ టు c ఇక్కడ ఉందా? c అనే టర్మ్ కాన్స్టెంట్ ఉందా? లేదు. సో 0. సో దేర్ఫోర్ x ప్లస్ y ఈక్వల్ టు 0 రేఖ వాలు m ఈక్వల్ టు మైనస్ a అంటే 1 బై b అంటే 1, 1 బై 1 అంటే మైనస్ 1. ఇది ఈ రేఖ యొక్క వాలు అవుతుంది. నెక్స్ట్ అలాగే x మైనస్ y ఈక్వల్ టు 0ను ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0తో పోల్చగా, ఫస్ట్ పోల్చుదాం. అప్పుడు x యొక్క కోఎఫిషియంట్ 1 అంటే a ఈక్వల్ టు 1,
బి యొక్క కోఎఫిషియంట్ -1, సో బి ఈక్వల్ టు -1. సి లేదు కాబట్టి 0. సో ఎక్స్ మైనస్ వై రేఖ వాలు m ఈక్వల్ టు -a/b కదా. సో దట్ ఈక్వల్ టు -a అంటే 1, b అంటే -1. -1 క్యాన్సిల్ అయిపోతాయి, 1 ఉంటుంది. సో ఈ రేఖ యొక్క వాల్ అయితే 1 అవుతుంది, ఫస్ట్ రేఖ వాళ్ళు -1 అవుతుంది. ఇలా చేయాలి. వాళ్ళు అడిగినప్పుడు ఈ ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, -a/b. ఇంకోటి ఇచ్చినటువంటి రేఖని ax + by + c = 0తో కంపల్సరీ కంపేర్ చేయాల్సిందే. కంపేర్ చేసి ఏబీసీలు రాసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 2, -3, 0, -3 బిందువులు ఉంటే రేఖ సమీకరణం కనుగొనండి. అలాగే 1, 2, 1, -2 ఇది కూడా సేమ్, బిందువులు ఉంటే రేఖ సమీకరణం. ఫైండ్ అవుట్ ద స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. రెండింటికి స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇప్పుడు సపోజ్ ఇచ్చినటువంటి ఈ సెకండ్ దానికి సొల్యూషన్ చూద్దాం. ax1, y1 = 2, -3, bx2, y2 దట్ ఈక్వల్ టు 0, -3. ఓకే, సో ఫార్ములా ఏంటి ఇప్పుడు? ఏవైనా రెండు బిందువులు ఇచ్చినప్పుడు సరళ రేఖ సమీకరణానికి ఫార్ములా ఏంటి? y - y1 ఇంటూ x2 - x1 y2 - y1 ఇంటూ x - x1. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఓకే, సో y1 అంటే -3 కదా, -(-) అవుతుంది. x2 - x1, x2 ఏంటి 0, x1 2, సో 0 - 2. y2 - y1, y2 -3, y1 కూడా -3. -3 ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది కాబట్టి -(-) అవుతుంది, +3. x -1 అంటే -2, x -2. సో y + 3 ఇంటూ -2, 0 - 2 అంటే -2. -3 + 3 0 అవుతుంది, 0 ఇంటూ x -2. సో y + 3 ఇంటూ -2, 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. సో y + 3 -2 ఇటు వస్తే 0 అయిపోతుంది. సో y + 3 = 0. ఆ రేఖ సమీకరణం ఏమవుతుంది? y + 3 = 0 అవుతుంది. Therefore, the line equation is y + 3 = 0. Therefore రేఖా సమీకరణము y + 3 = 0 అవుతుంది అని రాయండి. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేయాలి. ఈ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సరళ రేఖ y = √3x - 4 y అక్షంతో చేసే కోణం కనుగొనండి. సో మనం ఏం ఫైండ్ చేయాలి? y యాక్సిస్తో ఎంత కోణం చేస్తుందో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ గివెన్ థింగ్స్ రాద్దాం. గివెన్ లైన్ ఈక్వేషన్ ఇచ్చిన సరళ రేఖ y = √3x - 4. ఈ ఈక్వేషన్ మనకి ఏ ఫామ్ ఎట్లా ఉంది? ద అబోవ్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇచ్చిన సమీకరణం y = mx + c రూపంలో కలదు. లేదా ఇంగ్లీష్లో అయితే ద అబోవ్ ఈక్వేషన్ ఆఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y = mx + c. సో కంపేర్ చేస్తే m = m ప్లస్లో ఏముంది? √3. m అంటే స్లోప్ కదా, మన కోణం వచ్చేది అక్కడే కదా. సో m = √3. m అంటే ఏంటి? tan θ. tan θ = √3. ట్యాన్లో ఎప్పుడు ఉంటుంది మనకి? tan ఎన్ని డిగ్రీస్? 60 degrees. సో tan 60 degrees √3 అవుతుంది. ఇరువైపులా tan తొలగిస్తాం. సో θ = 60 degrees అవుతుంది. ఈ θ అనేది మనకి సపోజ్ ఇది L అనే రేఖ, x అక్షంతో చేసే కోణం 60 degrees అనేది. సో మనకేం కావాలి? y అక్షంతో చేసే కోణం కావాలి. దీన్ని ఇలాగే పొడిగిస్తే y అక్షం దగ్గర ఖండిస్తుంది కదా, ఈ y అక్షంతో ఎంత కోణం చేస్తుంది? ఈ కోణం కావాలి.
ఓకే. సో ఈ కోణం కావాలంటే మనం ఏం చేస్తామంటే ఈ రెండింటి యొక్క డిగ్రీలు ఎంత 90 డిగ్రీస్. ఇది 90 ఉంటే ఈ రెండింటి యొక్క సమ్ ఎంత ఉండాలి 90 ఉండాలి. సో దానికోసం నేను y అక్షంతో చేసే కోణం y అక్షంతో చేసే కోణం టీటా ఈక్వల్ టు 90 మైనస్ 60. ఇక్కడ 60 ఉంది కదా 60 డిగ్రీస్ మనకి ఎంత వస్తే అంత వేయాలి. సో 90 మైనస్ 60 ఏమవుతుంది 30 డిగ్రీస్ అవుతుంది. ఇది మనకు y అక్షంతో చేసే కోణం అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం y అక్షంతో x ఈక్వల్ టు 1 రేఖకు ప్రతిబింబ సమీకరణం కనుక్కొనండి. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైన్ x ఈక్వల్ టు 1 ఇన్ ద y యాక్సిస్. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది x అక్షం ఇది y అక్షం. x ఈక్వల్ టు 1 అంటే ఇదే కదా, ఇక్కడ 1 ఉంటే ఈ రేఖని మనము ఈ 1 గుండా పోయే రేఖని x ఈక్వల్ టు 1 అనే రేఖ అంటాం. దీని యొక్క ప్రతిబింబం ఎటువైపు ఉంటుంది ఇటువైపే కదా, ఎక్కడ ఉంటుంది -1 దగ్గర ఉంటుంది ఈ రేఖ. అప్పుడు x ఈక్వల్ టు ఇది ఏమవుతుంది -1 అవుతుంది. ఇదే రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైన్ అవుతుంది. సో దేర్ఫోర్ ప్రతిబింబ రేఖా సమీకరణం లేదా ఏమని రాస్తుంది, ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైన్ ఇన్ y యాక్సిస్ ఈజ్ అని రాయాలి. ద రిఫ్లెక్షన్ ఇన్ ద లైన్ y యాక్సిస్ ఈజ్ x ఈక్వల్ టు -1. సో దట్ మీన్స్ x -1 ఇటు వస్తే +1 ఈక్వల్ టు 0. ఇది ఆ రేఖా సమీకరణం అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం AB నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు a, 0 h, k 0, b బిందువులు సరేఖీయాలు కావడానికి నియమం. అంటే ఇక్కడ మనకు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కండిషన్. ఏం కండిషన్, కొలీనియర్స్ అవ్వడానికి. కొలీనియర్స్ అంటే సరేఖీయాలు. సో ఫైండ్ అవుట్ ద కండిషన్ ఆఫ్ కొలీనియర్స్. ఓకే, ఇంగ్లీష్లో అయితే ఫైండ్ ద కండిషన్ ఆఫ్ కొలీనియర్స్. ఓకే. నెక్స్ట్ సొల్యూషన్. దీని క్యాపిటల్ A 0, అలాగే క్యాపిటల్ B H, K, అలాగే క్యాపిటల్ C 0, B అనుకుంటున్నా. మనకి సరేఖీయాలు కావడానికి చాలా నియమాలు ఉన్నాయి, 4 ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ AC అవ్వాలి. ఓకే. సో నేను ఇది తీసుకుంటున్నా ఈజీ అవుతుందని. AB యొక్క స్లోప్ AB వాలు ఈక్వల్ టు AC వాలు. సో AB యొక్క వాలు ఏంటి మనకు y2 - y1 x2 - y1. ఇది x1 y1, ఇది x2 y2 అనుకుందాం. y2 - y1 అంటే k - 0 h - a ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ AC AC. ఈ సీని x2 y2 అనుకుందాం. ఇప్పుడు బీతో అవసరం లేదు కదా. సో AC తీసుకున్నప్పుడు ఇది x1 y1 అలాగే ఉండని ఇది x2 y2 అనుకుందాం. b - 0 - a బై 0 - a. సో k - 0 అంటే k బై h - a ఈక్వల్ టు b - 0 అంటే b, 0 - c అంటే -a. క్రాస్ మల్టిప్లై చేద్దాం. చేసే k ఇంటూ -a -ka. bతో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే b ఇంటూ h - a. సో -ka ఈక్వల్ టు bh - ab. నెక్స్ట్ ఈ ఏబీని ఇటువైపు కేఏని ఇటువైపు తీసుకొద్దాం. సో అప్పుడు bh -k ఇటు వస్తే +ka అవుతుంది, -ab ఇటువైపు వస్తే ab అవుతుంది +ab. ఏబీతో ఇరువైపులా భాగాహారం చేద్దాం. డివైడెడ్ బై విత్ AB ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు BH బై AB ప్లస్ KA బై AB ఈక్వల్ టు AB బై AB అవుతుంది. ఇక్కడ B ఇక్కడ B, ఇక్కడ A ఇక్కడ A. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, H బై A ప్లస్ K బై B ఈక్వల్ టు 1. ఇక్కడ AB రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో దట్ ఈక్వల్ టు 1. ఇదే మనకు కావాల్సినటువంటి కండిషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటూ ఎక్స్ అక్షానికి ఎగువన 3 యూనిట్ల దూరంలో. సో అంటే మనకి
సమాంతరంగా అంటే ఏంటి? ప్యారలల్. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటూ, ఇది ఎక్స్ అక్షం, ఇది వై అక్షం. ఎక్స్ అక్షానికి ఎగువన 3 యూనిట్ల దూరం, ఈ సపోజ్ 1 యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్ అనుకుందాం. ఎక్స్ అక్షానికి సమాంతరంగా 3 యూనిట్ల దూరంలో ఉండే సరళ రేఖ సమీకరణం ఇది అవుతుంది. ఇదేమవుతుంది? y = 3 అవుతుంది. అప్పుడు y - 3 = 0 అవుతుంది ఈ రేఖా సమీకరణం. ఇది ఫస్ట్ది. సెకండ్ది ఏంటి? ఎక్స్ అక్షానికి దిగువన 4 యూనిట్ల దూరంలో ఉన్న సరళ రేఖ సమీకరణం అడిగిండు. సో ఫస్ట్ ఎక్స్ అక్షం, వై అక్షం తీసుకుందాం. ఇది ఎక్స్, ఇది వై. 4 యూనిట్ల దూరం అన్నట్టుగా 1, 2, 3, 4 యూనిట్స్ అనుకుందాం. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటూ 4 యూనిట్ల దూరంలో దిగువన కింది వైపు అన్నప్పుడు ఇది ఏమవుతుంది? y = కింది వైపు మనకు మైనస్ గుర్తులు కదా, -1, -2, -3, -4. y = -4. సో y + 4 = 0. ఇది ఆ రేఖా సమీకరణం అవుతుంది. సో ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటూ ఎక్స్ అక్షానికి ఎగువన అంటే పై వైపు మనకు అన్ని ప్లస్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి 3 యూనిట్స్ దూరంలో y = 3, y - 3 = 0. ఎక్స్ అక్షానికి దిగువన 4 యూనిట్ల దూరంలో ఉన్న సరళ రేఖల సమీకరణం కాబట్టి దిగువన అన్నప్పుడు నెగిటివ్స్ ఉంటాయి. సో y = -4, y + 4 = 0. సో ఇదే విధంగా y అక్షంతో కూడా ఉంది మనకి, అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, y అక్షానికి సమాంతరంగా ఉంటూ y అక్షానికి కుడివైపున 2 యూనిట్ల దూరంలో, అంటే దీన్ని ఎలా రాస్తాం చూద్దాం. ఎక్స్ అక్షం, y అక్షం అని తీసుకుందాం. y అక్షానికి సమాంతరంగా ఉంటూ y అక్షానికి కుడివైపున 2 యూనిట్ల దూరంలో, కుడివైపు అంటే ఇటువైపే వస్తుంది కదా, 1 యూనిట్, 2 యూనిట్స్ దూరంలో y అక్షానికి సమాంతరంగా ఉండాలి. సో ఇది x = 2 అనే రేఖ అవుతుంది. సో x - 2 = 0 రేఖా సమీకరణం. ఓకే. y అక్షానికి ఎడమ వైపున 5 యూనిట్ల దూరంలో, ఎడమ వైపు అంటే ఇటువైపే కదా, ఎన్ని యూనిట్స్ తీసుకోవాలి? -1, -2, -3, -4, -5. 5 యూనిట్ల దూరంలో. ఇక్కడ వైపు మైనస్ గుర్తులు ఉంటాయి కాబట్టి y అక్షానికి సమాంతరంగా దీనిపైన డ్రా చేయాలి. ఇప్పుడు ఇది x = -5 అవుతుంది. సో ఈ రేఖ ఏమవుతుంది? -5 వస్తే +5, x + 5 = 0 అనేది రేఖా సమీకరణం అవుతుంది. ఓకే. కుడివైపున అంటే ఇది, ఎడమ వైపున అంటే ఇది. సో ఈ విధంగా చేయాలి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే. ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.